वक्त जा रहा है। ఓం శాంతి. ఈ సమయం ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నది. एक घड़ी आधी में पुनी आध। ఒక గడి సగం గడి, సగంలో పుణ్య సగం. अरे एक घड़ी आधी में पुण्याद। अच्छा कर्म तो जब करो तो अच्छा है। ఏక్ గడి సగంలో పుణ్య సగం అంటే పుణ్యకర్మలు ఎప్పుడు చేస్తే అప్పుడే మంచిది. तुमको कोई कस नहीं लगती है। మీకు నష్టమేమీ జరగదు. तुमको आमदनी होती है ना। మీకు లాభం అయితే అవుతుంది కదా, లాభాలైతే. कस घाटे को कहा जाता है। కస్ అని నష్టాన్ని అంటారు. यहाँ कोई को पढ़ाई में घाटा नहीं हो सकता। ఇక్కడ చదువులో ఎవరికి నష్టం అనేది అయితే జరగనే జరగదు. मान लो कोई थोड़े दिन पढ़ता है, అనుకోండి ఎవరైనా కొన్ని రోజుల కోసమే చదువుతారు, फिर चला जाता है, మరి వెళ్ళిపోతారు. तो घाटा होगा क्या? కొద్ది రోజులు చదువుకొని మరి వెళ్ళిపోతారు అంటే వారికి ఏమైనా నష్టం జరుగుతుందా? नहीं, ఏమీ జరగదు. जितने दिन पढ़ा एक घड़ी आधी घड़ी। ఎన్ని రోజులైతే చదువుకున్నారో ఒక గడియ మరియు సగం గడియ. जितने दिन बाप को याद किया उतना उसकी अच्छी शूटिंग हो जाती। ఎన్ని రోజులైతే తండ్రిని మంచిగా స్మృతి చేశారో అన్ని రోజుల వారిది మంచిగా షూటింగ్ అనేది జరుగుతుంది. तो बोला अविनाशी चीज को पकड़ के रखना चाहिए क्या? అన్నారు అవినాశి వస్తువు ఏదైతే ఉందో దాన్ని మంచిగా పట్టుకొని ఉండాలి. ఏమన్నారు? अविनाशी चीज ఏ అవినాశి వస్తువు? अपनी आत्मा जो ज्योति बिंदु है उसे पकड़ के रखना चाहिए। మన ఆత్మ ఏదైతే జ్యోతిర్బిందు ఆత్మ ఉందో దాన్ని మంచిగా పట్టుకొని ఉండాలి. और ये भी घड़ी घड़ी क्या ऐसे नहीं कि भूल गए तो भूल गए। అది కూడా గడి గడి స్మృతిలో ఉంచుకోవాలి. నేను ఆత్మ జ్యోతిర్బిందు. అలా కాదు మర్చిపోయారు అంటే మర్చిపోయారు. नहीं, घड़ी घड़ी याद आए। గడి గడి స్మృతిలో రావాలి అంటే మాటి మాటికి అని అర్థం అన్నమాట. घड़ी मन గడియ అంటే है? घड़ी क्या होती है? గడియ అన్నారు కదా, గడియ అంటే అర్థం ఏంటి? शायद बाबा को पता नहीं है इसलिए घड़ी घड़ी बोल दिया। పాపం బాబాకి తెలియదేమో అందుకే గడియ గడియ అని అన్నారు. స్మృతిలో ఉంచుకోవాలి నేను ఆత్మ జ్యోతిర్బిందువు అని. ब्रह्मा बाबा को బాబా అంటే ఇక్కడ బ్రహ్మా బాబా. घड़ी क्या होती है? గడియ గడియ అంటే ఏంటి? है एक दिन में कितनी घड़ियां होती हैं? ఒక రోజులో ఎన్ని గడియలు ఉంటాయి? है 8 घड़ियां होती हैं। ఒక రోజులో 24 గంటలలో 8 గడియలు ఉంటాయి. क्या? हाँ, तो 8 दियो 24। 8 గడియలు అన్నారు. 8 ఇంటూ 3 24 అయింది. ఒక రోజు అంటే 24 గంటలు. 24 గంటలలో 8 గడియలు ఉంటాయి. ఒక్కొక్క గడియ तो एक घड़ी कितने घंटे की हुई? ఒక గడియ ఎన్ని గంటలు అంటే ఒక గడియ 3 घंटे। 3 గంటలు. 3 గంటలు అంటే ఒక గడియ అని అర్థం. तो अपन को देखना है कि 3 घंटे में भी మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఈ 3 గంటలలో कम से कम हर 3 घंटे में एक एक बार తక్కువలో తక్కువ అంటే ప్రతి 3 గంటలలో ఒక్కొక్కసారి अपनी ज्योति बिंदु आत्मा याद आती है। ఒక్కసారైనా మన జ్యోతిర్బిందు ఆత్మ నేను అని స్మృతి వస్తుందా? ప్రతి 3 గంటలలో ఒక్కసారైనా నేను ఆత్మ జ్యోతిర్బిందువు అనే స్మృతి వస్తుందా? कि वो भी नहीं आती। లేక అది కూడా గుర్తుకు రావడం లేదా? ఒక్కసారి కూడా గుర్తుకు రాదా? है? इतनी तो याद आती है।
ఇంతైతే స్మృతిలో వస్తుంది కదా. अरे అరే अरे इतना लंबा टाइम हो गया ज्ञान सुनते सुनते कि मैं आत्मा हूँ, ज्योति बिंदु हूँ. అరే ఇంత ఎక్కువ సమయం నుండి మీరు ఈ జ్ఞానం వింటూ వింటూ చాలా సమయం అయితే జరిగింది, గడిచిపోయింది. ఇంత ఎక్కువ సమయం నుంచి మీరు జ్ఞానం అయితే వింటున్నారు, నేను ఆత్మ జ్యోతిర్బిందువు, मन बुद्धि रूपी आत्मा हूँ. तो 3 घंटे में మన్ బుద్ధి రూపీ ఆత్మను అని మరి ప్రతి 3 గంటలకు ఒక్కసారైనా एक एक बार तो याद आती होगी ना. స్మృతి అయితే వస్తూ ఉంటుంది కదా. 3 గంటల్లో ఒక్కసారైనా నేను ఆత్మ జ్యోతిర్బిందువు అని స్మృతి అయితే వస్తుంది కదా. याद आती है 1 घंटे हर 3 घंटे में. గుర్తు వస్తుందా ప్రతి 3 గంటల్లో ఒక్కసారైనా? 1 सेकंड के लिए याद आती है. ఒక్క సెకండ్ కోసం గుర్తొస్తుందా? 1 सेकंड याद आई फिर भूल गए. ఒక్క సెకండ్ కోసం స్మృతి వచ్చింది, మళ్ళీ మర్చిపోయారు. एक घड़ी आधी में पुण्य. భక్తి మార్గంలోనే అంటారు ఒక గడి సగంలో పుణ్య సగం అని. तुलसी संगत साधकी हर कोटि अपराध. తులసి సంగత సాధకి కోటి అపరాధ్ అంటే తులసీదాసు లాంటి సత్వ సాంగత్యంలో ఉన్నారు అంటే ఎన్నో కోటి అపరాధాలన్నీ సమాప్తమైపోతాయి అని అర్థం. अरे सत्य का संग जितना थोड़े से थोड़ा कर सको. సత్యం యొక్క సాంగత్యము ఎంత తక్కువ సమయం చేసినప్పటికీను उतना अच्छा है. అంత మంచిది. स्वल्पमप्यस्य धर्मस्य స్వల్పమప్యస్య ధర్మస్య त्रायते महतो भयात्. త్రాయతో మహతో భయాత్. तो गीता में भी लिखा हुआ है ना. ఈ విషయం గీతలో కూడా రాయబడినది కదా. इस धर्म का जो बाप ये धर्म स्थापन करते हैं, తండ్రి ఏదైతే ధర్మాన్ని స్థాపన చేస్తున్నారో ఈ ధర్మం యొక్క इसका थोड़ा भी अभ्यास करेंगे ఈ ధర్మం యొక్క అభ్యాసం కొంచెమైనా చేసినప్పటికీను तो वो दुनिया में जो आने वाला बड़ा भयंकर भय है, ప్రపంచంలో ఏదైతే భయంకరమైన భయం అనేది రానున్నదో उससे तुम्हारी रक्षा कर देगा. ఆ భయం నుండి కూడా మీ యొక్క రక్షణ అనేది జరుగుతుంది. अरे अब व्यभिचारी याद की यात्रा में बुद्धि जानी चाहिए. అరే అవ్యభిచారి తలంపు యాత్రలో మీ బుద్ధి అనేది వెళ్ళాలి. एक शिव बाबा दूसरा न कोई. ఒక్క శివబాబా తప్ప మరెంకెవ్వరూ లేరు అనే స్టేజ్ ఉండాలి. वो घड़ी घड़ी भूलते जाओ. ఆ గడియ మనం గడి మర్చిపోతూ ఉండండి. कौन सी घड़ी? ఏ గడియ? जब दूसरों की याद आती है. ఏ గడియలో అయితే ఇతరుల స్మృతి వస్తూ ఉంటారో ఆ గడియల్ని మర్చిపోండి. और ये बाप जो बताते हैं, మరి తండ్రి ఏదైతే తెలియచేస్తున్నారో क्या एक घड़ी आधी में पुनियाद. ఒక గడి సగంలో సగం గడియ तुलसी संगत साधकी हरे कोटि अपराध. తులసి సంగత సాధకే హరే కోటి అపరాధ్. भक्ति मार्ग में भी बोला हुआ है. ఇలా భక్తి మార్గంలోనూ చెప్పి ఉన్నారు. वो तो साधु समझते हैं सन्यासियों को. వారు సాధు అని సన్యాసిల్ని అని అనుకుంటారు. बाप कहते हैं ये सन्यासी तो झूठे. బాబా ఇప్పుడు మనకు అర్థం చేయిస్తున్నారు. ఆ సన్యాసీలైతే అందరూ అసత్యపు మన అబద్ధ సన్యాసీలు. साधु हैं ये कोई इंद्रियों की साधना नहीं करते हैं. ఆ సాధువులు ఎవ్వరు కూడా ఇంద్రియాల సాధన అయితే చేయరు. न अपनी इंद्रियों की साधना करने का रास्ता जानते हैं, వారు స్వయం యొక్క ఇంద్రియాలని సాధన చేసే మార్గము వారికి తెలీదు. और न अपने फॉलोअर्स को बताते हैं. మరి వారి యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా తెలియచేయలేరు ఇంద్రియాలని ఎలా సాధన చెయ్యాలి అని. खुद भी नीचे गिरते रहते, दूसरों को भी नीचे गिराते जाते. స్వయము కింద దిగజారుతూ ఉంటారు, ఇతరుల్ని కూడా దిగజారుస్తూ ఉంటారు.
सारी दुनिया इनके पीछे पड़ करके पागल हो गई। మొత్తం ప్రపంచంలో వారు ఈ సాధువుల వెంట పడి అందరూ పిచ్చివాళ్ళుగా అయిపోతూ ఉన్నారు. किस बात पर? ఏ విషయంలో? कौन सी एक बात से नीचे गिर गई सारी दुनिया? ఏ ఒక్క విషయంలో మొత్తం ప్రపంచంలో వారు కిందకు దిగజారిపోతూ ఉన్నారు? है सर्वव्यापी। ఏ విషయంలో? భగవంతుడు సర్వవ్యాపి అన్న విషయంలో. कि भगवान सर्वव्यापी है। बहुत गई थोड़ी रही थोड़ी की थोड़ी रही। చాలా సమయం గడిచిపోయింది, చాలా సమయంలో కొంచెం సమయం మిగిలింది, కొంచెంలో కూడా కొంచెం సమయం మిగిలింది. ये गायन किस समय का है? ఈ గాయనం ఏ సమయానిది? पिछले 60 वर्षों का ये गायन नहीं है। వెనకటి 60 సంవత్సరాల సమయాన్ని గాయనం అయితే కాదు ఇది. ये गायन इस समय का है। ఈ గాయనము ఇప్పుడు వర్తమాన సమయానిది. एक घड़ी आधी में पुण्याद। ఒక గడి, సగంలో పుణ్య సగం. तुलसी संगत साधु की हरे कोटि अपराध। తులసి సంగత సాధకే హరే కోటి అపరాధ్. जो साधना करने वाले साधु हैं, ఎవరైతే సాధన చేసేటటువంటి సాధువులు ఉన్నారో उनको अपनी वाचा को साधना चाहिए। ఇప్పుడు వారు వాచాని సాధన చెయ్యాలి. अपनी कर्मेंद्रियों को साधना चाहिए। తమ కర్మేంద్రియాలని సాధించాలి, అంటే సాధన చెయ్యాలి. కర్మేంద్రియాల యొక్క సాధన. गिरने नहीं देना चाहिए। కిందకు దిగజారనివ్వకూడదు. अपने संकल्पों पर, अपने वाइब्रेशन पर స్వయం యొక్క సంకల్పాలపైన, వైబ్రేషన్ల పైన साधना का प्रभाव देखना चाहिए। సాధన యొక్క ప్రభావం అనేది కనిపించాలి. क्योंकि अभी अमृत वेले का लास्ट टाइम चल रहा है। ఎందుకంటే ఇప్పుడు అమృత వేళ యొక్క లాస్ట్ సమయం నడుస్తూ ఉన్నది. सूर्योदय से पहले वो अमृत वेला जो होता है, సూర్యోదయానికి ముందు అమృత వేళ ఏదైతే నడుస్తుందో वो बहुत महत्व का होता है। ఆ సమయం చాలా మహత్వపూర్ణమై ఉంటుంది. मनुष्य मनुष्य का दुश्मन नहीं होना चाहिए। మనుషులు మనుషుల యొక్క శత్రువులుగా ఉండకూడదు. अपनी जाति वालों से प्यार करना चाहिए, उनका उत्थान करना चाहिए। మనుషులు తమ ఎవరైతే మన జాతి వారితో మనం వారిని ప్రేమించాలనా, వారి ఉత్థానం అంటే వాళ్ళని ఉన్నత మార్గంలోకి తీసుకువెళ్ళాలనా, या उनसे दुश्मनी करनी चाहिए। లేదా వారి జతలో శత్రుత్వాన్ని పెంచుకోవాలనా? इंसान इंसान से प्यार करे। మానవులే కదా మానవులని ప్రేమించడం జరుగుతుంది. ప్రేమించాలి. तभी करेगा जब प्रैक्टिकल में देखेगा कि भगवान बाप इस सृष्टि पर आया हुआ है। మానవుల్ని అప్పుడు ప్రేమిస్తారు ఎప్పుడైతే ప్రాక్టికల్లో చూస్తారో భగవంతుడి సృష్టి పైన వచ్చి ఉన్నారు అని. అప్పుడు మానవుల్ని ప్రేమిస్తారు. अभी भगवान इस सृष्टि पर आ चुका है। ఇప్పుడు భగవంతుడి సృష్టి పైన వచ్చేసి ఉన్నారు. बुद्धि से समझने की बात है। ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయం. आत्मा भी इन आंखों से दिखाई नहीं पड़ती। ఆత్మ కూడా ఈ కంటికి కనిపించదు. भगवान बाप भी इन आंखों से दिखाई नहीं पड़ता। భగవంతుడైన తండ్రి కూడా ఈ కంటికి కనిపించరు. ज्ञान के तीसरे नेत्र से, बुद्धि से उस भगवान को पहचान सकते हैं। జ్ఞానం యొక్క మూడవ నేత్రం ద్వారా అంటే బుద్ధి ద్వారా భగవంతుడైన తండ్రిని అర్థం చేసుకోగలరు. उसके लिए थोड़ा टाइम देना पड़े।
దానికోసం కొంచెం సమయం ఇవ్వాల్సి పడుతుంది, సమయాన్ని వినియోగించాల్సి పడుతుంది. आज की दुनिया में धन की कोई कीमत नहीं रह गई। నేడు ప్రపంచంలో ధనానికి ఏ విలువ లేకపోయింది. सभी जानते हैं अब बड़े बड़े जो होशियार लोग हैं అందరికీ తెలుసు ఇప్పుడు పెద్ద పెద్ద హుషారైన మనుషులు ఎవరైతే ఉన్నారో, తెలివైనటువంటి వారు, वो जानते हैं कि दुनिया में खाने पीने का सामान వారికి తెలుసు ఈ ప్రపంచంలో ఇప్పుడు తిని తాగే సామగ్రిలు अनाज की बहुत कमी हो गई है। అంటే ధాన్య గింజలు చాలా తక్కువైపోతూ ఉన్నాయి అని. लोग मेहनती हो गए हैं या निढाल हो गए हैं। మనుషులు శ్రమ చేసేవారిగా అవుతూ ఉన్నారా, లేదా ఆరాంగా కూర్చుని ఉండేవారుగా అవుతున్నారా? कोई मेहनत नहीं करना चाहता। ఎవరు కూడా శ్రమ చేయాలని అనుకోవడం లేదు. देश देशांतर में खेती करने में कोई की रुचि नहीं रह गई। దేశాంతరాలలో చూడండి, పొలం పనులు చేయడానికి ఎవ్వరికి కూడా ఇంట్రెస్ట్ ఉండడం లేదు. तो अनाज कहां से आवेगा? మరి ధాన్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? అలాంటప్పుడు है? अनाज बढ़ेगा या घटेगा? ధాన్యాలు ప్రపంచంలో పెరుగుతాయా తరుగుతాయా? अनाज घटता जाता है। ధాన్యపు గింజలు తరిగిపోతూ ఉన్నాయి. और कल कारखाने बढ़ते जाते हैं। మరి ఫ్యాక్టరీలు మొదలైనవి పెరుగుతూ ఉన్నాయి. तो अकाल पड़ेगा तो ये नोटों की गड्डियां काम नहीं आवेंगी। అలాంటప్పుడు ప్రపంచంలో కరువు కాటకాలు పెరిగిపోతాయి. నోట్ల కట్టలు ఏదైతే ఉన్నాయో అవి ఏమీ పనికిరానే రావు. धन की कोई कीमत नहीं रह जाएगी। ధనం యొక్క విలువ ఉండనే ఉండదు, ఏం విలువ లేకుండా పోతుంది ధనానికి. मनुष्य के तन को भी कोई वैल्यू नहीं रह गई। మనుషుల యొక్క శరీరానికి కూడా ఏ విలువ లేకుండా పోయింది. जानवरों की फिर भी वैल्यू है। జంతువుల శరీరానికి కనీసం విలువైనా ఉంది. उनकी चमड़ी भी काम आती है। వాటి చర్మం కూడా పనికొస్తాయి. हाथी की हड्डियां भी कितनी काम आती हैं। గుర్రం ఏనుగు ఉంటుంది కదా, దాని ఎముకలు కూడా ఎంతో పనికొస్తూ ఉంటాయి. जानवरों की हड्डियों से खाद बनाई जाती है। జంతువుల యొక్క ఎముకలతో ఎరువులు తయారు చేయడం జరుగుతాయి. तो केमिकल में कितना काम आती है। కెమికల్స్ ఏదైతే తయారవుతాయో అందులో ఎంతో ఉపయోగపడతాయి అవన్నీ. मनुष्य की तो कोई कीमत ही नहीं रह गई। మనుష్య శరీరానికైతే ఏ విలువ లేకుండా పోయింది. तन की తనువుకి, మనుషుల యొక్క శరీరానికి ఏ విలువ లేదు. तो न धन की कीमत न तन की कीमत। మరి ధనం యొక్క విలువ కూడా లేకుండా పోయింది. मन का मनुष्य जिस कारण मनुष्य कहा जाता है वो मन बिखरा हुआ है। మనస్సు కారణంగానే మనుషుడు అన్నారు. ఆ మనుషుని యొక్క మనస్సు కూడా ఇప్పుడు చంచలమైపోయింది. क्योंकि भगवान को सर्वव्यापी मान लिया है। మనస్సు చంచలం అవడానికి కారణము భగవంతుణ్ణి సర్వవ్యాపి అని అనుకోవడమే. मनुष्यों ने మనుషులు భగవంతుణ్ణి సర్వవ్యాపి అనుకున్నారు. तो मन भी बिखरा हुआ है या बैंक बैलेंस इकट्ठा हो रहा है। మనస్సు యొక్క శక్తి జమ అవుతూ ఉన్నదా, లేక మనస్సు ఇక్కడ అక్కడ పరిపరి విధాల చెదిరిపోతూ ఉన్నదా? बिखरा हुआ है। మనస్సు కూడా చంచలంగా చెదిరిపోయి ఉన్నది.
మనసు యొక్క శక్తి. अभी वैल्यू है समय की। ఇప్పుడు విలువ ఏదైనా ఉంది అంటే అది సమయానికి విలువ. टाइम की बहुत वैल्यू है। ఇప్పుడు సమయానికి చాలా విలువ. और वो टाइम की वैल्यू होने के कारण సమయానికి విలువ ఉన్న కారణంగానే भगवान भी ऐसे ही टाइम पर आता है। భగవంతుడు కూడా అటువంటి సమయంలోనే వస్తారు. कि उसे पहचानने के लिए, जानने के लिए ఆయన్ని గుర్తించడం కోసం, ఆయన్ని అర్థం చేసుకోవడం కోసం टाइम देना जरूरी है। సమయాన్ని వినియోగించడం చాలా అవసరం ఉన్నది. सब कहते हैं हमारे पास टाइम नहीं है। అందరూ అంటారు మా దగ్గర సమయం లేదు అని. क्या बातें तो बहुत अच्छी हैं। మీరు చెప్పే జ్ఞానం అయితే చాలా బాగుంది, అయితే మా దగ్గర సమయం లేదు అంటారు. ज्ञान तो बहुत अच्छा है, लेकिन अभी हमारे पास टाइम नहीं। మీరు చెప్పే జ్ఞానము మాటలు చాలా బాగున్నాయి, అయితే మా దగ్గర ఇప్పుడు సమయం లేదు అంటారు. और वास्तव में जब दुनिया खलास होने वाली है तो टाइम कम रह गया या जास्ती है। వాస్తవంగా ఇప్పుడు సమయము మన సృష్టి చక్ర సమయం సమాప్తం అవడానికి వచ్చింది అంటే అందరి దగ్గర సమయం తక్కువగా ఉంటుందా, ఎక్కువగా ఉంటుందా? చాలా తక్కువ సమయం ఉండిపోయింది. ఇప్పుడు చాలా సమయం గడిచిపోయింది. तो गाया हुआ है एक घड़ी आधी घड़ी आधी में पुण्याद। అందుకే ఇప్పుడు ఒక గడియ, సగం గడియ, సగంలో కూడా పుణ్య సగం మిగిలి ఉంది. तुलसी संगत साधु की हरे कोटि अपराध। తులసి దాసు లాంటి సాధు యొక్క సాంగత్యం చేయడం వల్ల కొంచెం సమయం చేసినప్పటికీ ఎన్నో కోటి అపరాధాలన్నీ సమాప్తమైపోతాయి అని అర్థం. ये सतयुग त्रेता द्वापर कलयुग के लिए गायन नहीं है। ఈ గాయనము, ఈ మహిమ సత్యత్రేత ద్వాపర కలియుగాలది కాదు. वास्तव में इस संगम युग का गायन है। వాస్తవంలో ఇది ఈ సంగం యుగాని యొక్క గాయనమైనది. एक घड़ी आधी घड़ी, ఒక గడియ సగం గడియ అని. जितना भी टाइम दे सके सारे दिन में, ఎంత సమయం ఇవ్వగలరో మీరు ఈశ్వరీయ సేవలో రోజంతలో, वो भगवान बाप को पहचानने के लिए टाइम निकालें। భగవంతుడైన తండ్రిని గుర్తించడానికి సమయాన్ని తీయండి. 24 గంటల్లో ఎంత వీలైతే అంత ఎక్కువ సమయాన్ని. साधु की संगति करें। ఎంత వీలైతే అంత సమయాన్ని వినియోగించి సాధు యొక్క సంగతి అంటే సంఘంలో ఉండండి. किसकी? ఎవరి యొక్క సాంగత్యంలో ఉండాలి? साधु। సాధు యొక్క సాంగత్యంలో. साधु अर्थात సాధు అంటేనే जो इंद्रियों की साधना में लगे हुए हैं। ఎవరైతే ఇంద్రియాల సాధనలో నిమగ్నమై ఉన్నారో వారు. साधना किसे कहा जाता है? సాధన అని దేన్ని అంటారు? साधना कहा जाता है इंद्रियों को साध लें। సాధన అని ఇంద్రియాలని ఎవరైతే సాధన చేస్తారో వారిని. थाली परोसी हुई सामने रखी हो। ఇంద్రియాలని సాధన చేయడము అంటే ఇంద్రియాలని కంట్రోల్ చేయడము. ఎగ్జాంపుల్, ఉదాహరణ బాబా అన్నారు, మంచిగా అన్ని రకాల పిండి వంటలతో భోజనం మన ప్లేట్లో భోజనం అంతా వడ్డించి ఉన్నారు.
और फिर भी इंद्रियां कंट्रोल में बनी रहे। అంత అన్ని రకాలైన పిండి వంటలతో వడ్డించి ఉన్న ప్లేట్ మన ఎదురుగా ఉన్నప్పటికీ మనకి దాని వైపు మన ఆకర్షణ అనేది ఉండకూడదు. उसको कहते हैं साधना। ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉన్నాయి, తినాలి అంటే అని మనకి ఆశ లేదు అంటే దాన్ని అంటారు సాధన అని. ऐसे साधना में लगे हुए साधुओं की संगत करें। అటువంటి సాధనలో నిమగ్నమై ఉన్న సాధువుల యొక్క సాంగత్యం చెయ్యాలి. అంటే అన్నీ ఉంటేనూ అది తినాలి, ఇది కట్టుకోవాలి, ఇది చేయాలి, అలా ఏ ప్రకారమైనటువంటి అనుభవం చెయ్యాలి అని కోరిక లేకుండా ఉండడం. అలా కాదు, సాధు సన్యాసీలు అడవిలో వెళ్ళి కూర్చుంటారు, అక్కడ ఎవరూ లేరు, ఏమీ లభించవు. అప్పుడు వాటి మీద విజయం పొందడం పెద్ద విషయం కాదు. అందరి మధ్యలో ఉంటూ, అన్నిటి జతలో ఉంటూ, అందరిపైన వైరాగ్యం రావడం, ఇంద్రియాలని కంట్రోల్ చేయడం, దాన్ని సాధన అంటారు. ये सच्ची साधना, मन को कंट्रोल करने वाली साधना, ఇటువంటి సత్యమైన సాధన, మనసుని కంట్రోల్ చేసేటటువంటి సాధన, जिसे राजयोग कहा जाता है, దేన్నైతే రాజయోగము అని అంటారో, ये भगवान बाप ही आकर के सिखाए रहे हैं। ఇది భగవంతుడైన తండ్రి వచ్చి నేర్పిస్తారు. वही सत्य है। వారే సత్యమయ్యారు. उस सत्य का जो ज्ञान सुनाने वाले हैं, సత్యం యొక్క జ్ఞానాన్ని వినిపించేవారు ఎవరైతే ఉన్నారో, पहचान कराने वाले हैं, ఆ సత్యాన్ని యొక్క గుర్తింపు చేయించేవారు ఎవరైతే ఉన్నారో, वो उस सत्य का संग करने वाले हैं। వారు ఆ సత్యం యొక్క సాంగత్యం చేసేవారై ఉంటారు. वही सत्संग है। అదే సత్సంగమైంది. भगवान को जानते हैं, मानते हैं, వారు భగవంతుణ్ణి గుర్తించారు, ఒప్పుకుంటారు, भगवान के बताए हुए रास्ते पर प्रैक्टिकल में चलते हैं, భగవంతుడు తెలియజేసినటువంటి మార్గంలో ప్రాక్టికల్లో నడుచుకుంటారు. तो संत हैं। అప్పుడు వారిని సంత్ అని అంటారు, సాధు సంత్ అని. उनका संग सत्संग है। అటువంటి వారి యొక్క సాంగత్యమే సత్సంగము. उसमें जितना भी थोड़े से थोड़ा टाइम हो सके दुनिया के बंधनों से निकाल कर देना, అటువంటి అంటే సాధువుల యొక్క సాంగత్యంలో మీ సమయాన్ని ఎంత వీలైతే అంత ప్రాపంచిక విషయాల నుండి దూరం అయ్యి మీ సమయాన్ని అందులో వినియోగించాలి. बहुत जरूरी है। ఇలా వినియోగించడం చాలా అవసరము. बाप कहते हैं बच्चे अपने पास चार्ट लिखो। బాబా అంటారు, పిల్లలారా ఇప్పుడు మీ దగ్గర మీరు చార్ట్ పెట్టుకోండి. कितना समय हम शिव बाबा को याद करते हैं? ఎంత సమయం మనం శివబాబాని స్మృతి చేశాము అని. एक घड़ी आधी घड़ी याद करना शुरू करो। ఒక గడియ, ఆది గడియ అంటే సగం గడియ బాబాని స్మృతి చేయడం ప్రారంభించండి. फिर प्रैक्टिस बढ़ती जाएगी। అప్పుడు మీ ప్రాక్టీస్ అభ్యాసం అనేది పక్కా అయిపోతుంది. ఒక గడియ అంటే 3 గంటల్లో ఒక్కసారి తప్పకుండా ఆత్మ పరమాత్మ యొక్క స్మృతి రావాలి. మరి తర్వాత ఆది గడియ అంటే సగం సమయం అంటే 1.5 గంటలో ఒకసారి తప్పకుండా స్మృతి రావాలి. ఆ తర్వాత సగములో సగం పుణ్య సగం అన్నారు. అంటే 30 గంటలో ఒక్కసారి నేను ఆత్మ జ్యోతిర్బిందువు, నా తండ్రి జ్యోతిర్బిందువు అన్న స్మృతి తప్పకుండా రావాలి. ఏమన్నారు? डायरेक्शन मुझे निरंतर याद करो। డైరెక్షన్ అయింది నన్ను నిరంతరము స్మృతి చెయ్యండి అని. तो निरंतर तो याद अगर नहीं होती है तो क्या करो? ఒకవేళ నిరంతరము తండ్రి స్మృతి రావడం లేదు అంటే మరేం చేయాలి?
एक घड़ी आधी घड़ी भी याद करने की प्रैक्टिस करो। ఒక గడియలో ఒకసారైనా సగం గడియలో ఒక్కసారైనా స్మృతి చేసే అభ్యాసం చెయ్యండి. ऐसी अवस्था जमाओ जो अंत में हम बाबा की ही याद में रहें। మన స్థితిని మన అవస్థని అలా తయారు చేసుకోండి, మన అంతిమ సమయంలో ఒక్క శివబాబాయే మనకి స్మృతి వచ్చే విధంగా. और कोई की याद ना आए। మరెవ్వరి స్మృతి మనకి రానే రాకూడదు అంతిమ సమయంలో. ऐसी याद में रहने वाले ही विजयमाला के 8 रत्न बनते हैं। అలా స్మృతిలో ఉండేవారే విజయమాల యొక్క 8 రత్నాలలో మణులవ్వగలరు. दादा कैसी याद में? ఎటువంటి స్మృతిలో ఉండేవారు? आत्माभिमानी तो, लेकिन एक बाप दूसरा न कोई। ఆత్మాభిమాని స్మృతిలో అన్నారు ఎవరు? ఆత్మాభిమాని స్మృతిలోనే ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. ఏక్ బాప్ దూసరానా కోయి. ఇలాంటి అవస్థని తయారు చేసుకున్నటువంటి వారు. जितना जो करेगा तो पाएगा। ఎవరు ఎంత ప్రయత్నం చేస్తారో పురుషార్థం చేస్తారో అంతే పొందుతారు. बहुत थोड़ा सा समय है, చాలా తక్కువ సమయం ఉన్నది. अंतिम जन्म में बाप आता जरूर है, అంతిమ జన్మలో తండ్రి తప్పకుండా వస్తారు. लेकिन सारे जन्म तो पुरुषार्थ नहीं करना होता। అయితే మొత్తం జన్మలో అయితే పురుషార్థం అయితే చేసే పని ఉండదు. कितना करना होता है? ఎంత చేయాల్సి వస్తుంది? बहुत गई, थोड़ी रही, थोड़ी की भी थोड़ी रही। చాలా సమయం వెళ్ళిపోయింది, కొంచెం సమయం మిగిలింది, కొంచెం సమయంలో కూడా చాలా కొంచెమే మిగిలింది. कहते हैं एक घड़ी आधी घड़ी, आधी में पुनी आध। అంటారు కూడా ఒక గడియ సగం గడియ, సగంలో కూడా పుణ్య సగం అని. आधी में से भी आधी बची, అర్ధ సగంలో కూడా సగమే మిగిలి ఉన్నది. तो वो सत्संग जिसे कहा जाता है सत एक ही है। మరి అదైంది సత్సంగము. దాన్నే సత్సంగము అని అంటారు. అయితే వాస్తవంగా సత్ ఒక్కరే అయ్యున్నారు. उस एक सत का संग इस समय लास्ट घड़ियों में अगर नहीं कर पाया तो क्या किया? అటువంటి సత్యము యొక్క సాంగత్యము ఈ లాస్ట్ సమయంలో ఈ లాస్ట్ గడియలో ఒకవేళ చేయలేదు అంటే మరి ఏం పొందుకున్నట్లు? 84 जन्म का फाउंडेशन का पीरियड है। ఇదైంది 84 జన్మల ఫౌండేషన్ యొక్క పీరియడ్. उस फाउंडेशन को हमें बनाना ही बनाना चाहिए। ఆ ఫౌండేషన్ యొక్క సమయాన్ని మనం మంచిగా తయారు చేసుకోవాలి అంటే తయారు చేసుకోవాలి. अब नहीं तो कब नहीं। ఇప్పుడు లేదు అంటే మరెప్పుడూ లేదు. ऑडियो 244 से ఆడియో క్యాసెట్ 244A. ఓం శాంతి.